హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని అలారం సెట్ చేసి పడుకున్నాడు కిరణ్. 35 సంవత్సరాలు. ఇతను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాడు. ఉదయం 8 గంటలు అవుతుంది. అలారం ఇప్పటికే 5 టైమ్స్ మోగినది. అయినా లేవలేదు. అప్పుడే తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్ళిన తన భార్య ఇంటికి వచ్చింది. తన భార్య ఇంకా పడుకున్నారా, లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ బెడ్రూమ్లోకి వస్తుంది. కిరణ్ భార్య పేరు రమ్య. 33 సంవత్సరాలు. సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తుంది. కిరణ్, రమ్య వీళ్ళది ప్రేమ వివాహం. రమ్య ఎంత పిలుస్తున్నా కిరణ్ పలకడం లేదు. దాంతో రమ్యకు భయం వేసి కిరణ్ దగ్గరికి వెళ్ళింది. రమ్య తన చేయితో నెడుతూ లేవండి అంటూ పిలుస్తుంది. అయినా కిరణ్ లేకపోవడంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ అరుపుకి అక్కడి ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు. అక్కడికి వచ్చిన వారి అందరకు కిరణ్ చనిపోయాడు అని అర్థమయ్యింది. కానీ అక్కడ ఉన్న ఉదయ్ అనే ఒక వ్యక్తి మాత్రం కిరణ్ చనిపోలేదు, చంపేశారు అంటూ దగ్గరికి వచ్చాడు. అది విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వారందరూ నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అని ఉదయ్ని అడిగారు. నేను అలా అనుకోవడం కాదు, అదే నిజం అన్నాడు. ఉదయ్ అప్పటికే కిరణ్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఉదయ్ మాటలు విన్న కిరణ్ కుటుంబ సభ్యుల్లో ఒకరు పోలీసులకు కాల్ చేశారు. కిరణ్ మెడను ఒక తాడుతో బిగించినట్లు ఉదయ్ గమనించాడు. అదే కిరణ్ ఆత్మహత్య చేసుకుంటే అలాంటి మరకలు కనిపిస్తాయి, కానీ కిరణ్ ఏదో ఒక తాడుకి వేలాడుతూ ఉండాలి కదా. కానీ అతను బెడ్ పైన పడుకున్నాడు అని ఆలోచించాడు. ఉదయ్ అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చేశారు. అక్కడికి వచ్చిన పోలీస్ వారిని కలిసి తను గమనించిన వాటిని వివరించసాగాడు ఉదయ్. ఉదయ్ వివరించిన వాటి ప్రకారం అక్కడ మొత్తం పరిశీలించారు. కానీ అక్కడి పరిసరాలలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ కిరణ్ని హత్య చేశారు అని పోలీస్ వారు కూడా అర్థం చేసుకున్నారు. పోలీస్ వారు ఆ కుటుంబ సభ్యులతో కంప్లైంట్ తీసుకొని పోస్ట్మార్టానికి కిరణ్ బాడీని పంపించారు. అక్కడికి పంపిన కిరణ్ బాడీని పోస్ట్మార్టం చేయడం పూర్తయింది. పోస్ట్మార్టం రిపోర్ట్స్ని పరిశీలించి కిరణ్ని హత్య చేశారు అని నిర్ధారించారు. ఇంకా పోలీస్ వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కిరణ్ బాడీని దాన సంస్కారం చేయడం కోసం వారి కుటుంబ సభ్యులకు బాడీని అందించారు. కిరణ్ కుటుంబ సభ్యులు కిరణ్ బాడీని తీసుకుని శ్మశానానికి వెళ్ళి కిరణ్ దాన సంస్కారాలు పూర్తి చేశారు. ఆ రోజు రాత్రి కిరణ్ కుటుంబ సభ్యులు అందరూ బాధలో ఉన్నారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు కిరణ్ని తలుచుకుంటూ ఇంట్లోనే బాధపడుతూ ఉండిపోయారు. ఆ సంఘటన జరిగిన రెండో రోజు పోలీస్ వారు కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యి కిరణ్ గురించి పూర్తి సమాచారం తీసుకున్నారు. కిరణ్ హత్య కేసు పైన విచారణ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇరుగు పొరుగు వారిని అందరినీ విచారించిన పోలీస్ వారికి తెలిసింది ఒక్కటే, కిరణ్ ఎటువంటి గొడవలకు వెళ్ళేవాడు కాదు. అందరితో సాన్నిహిత్యంగా ఉండేవాడు. ఇతరులను బాధపెట్టే గుణం కిరణ్ది కాదు అని తెలుసుకున్నారు. మరి కిరణ్ని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది అని పోలీస్ వారు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ వారు కిరణ్ కుటుంబం సభ్యుల్ని విచారించడం ప్రారంభించాడు. మొదటగా కిరణ్ తండ్రి గారిని విచారించారు. వారికి ఎటువంటి సమాచారం లభించలేదు. అలాగే కిరణ్ కుటుంబ సభ్యులందరినీ విచారించారు. అయినా వారికి ఎటువంటి సమాచారం లభించలేదు.
ఇంకా పోలీస్ వారికి ఏమీ తోచడం లేదు. వారు తిరిగి వెళ్ళిపోయారు. కిరణ్ని ఎవరు హత్య చేసి ఉంటారో వారి కుటుంబ సభ్యులకే అర్థం అవ్వడం లేదు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ కిరణ్ని ఎవరు హత్య చేశారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అలా గంటలు, రోజులు, నెలలు గడిచిపోయాయి. పోలీస్ వారు కూడా ఇంకా కేసుని పట్టించుకోవడం మానేశారు. ఇంకా కిరణ్ కుటుంబ సభ్యులు కూడా మెల్లమెల్లగా మర్చిపోతున్నారు. అందరూ కిరణ్ మర్చిపోయి యథావిధిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కిరణ్ భార్య సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేది. కిరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఊరిలో పొలం పనులు చూసుకుంటున్నారు. తన తమ్ముడు ప్రైవేట్ బడిలో టీచర్గా కొనసాగిస్తున్నాడు. ఇలా కొనసాగుతున్న జీవితాల్లో ఒకరోజు సూపర్ మార్కెట్లో వర్క్ పూర్తి చేసుకొని వస్తున్న రమ్య ఒక 32 సంవత్సరాలు ఉన్న వ్యక్తితో రోడ్డుపై గొడవ పడుతూ కిరణ్ హత్య కేసును విచారించిన ఒక పోలీస్ అధికారికి కనిపించింది కిరణ్ భార్య. ఏదో ఆపదలో ఉంది అని ఆ అధికారి తన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళిన ఆ అధికారి ఏమిటి అమ్మా ప్రాబ్లం, ఎవరు ఇతను అని అడిగాడు. ఏం లేదండి, ఇతను నాకు కాబోయే భర్త, మేము మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పింది. రమ్య ఆ పోలీస్ అధికారిని గుర్తుపట్టలేదు. ఆ అధికారి కూడా పోలీస్ డ్రెస్ వేసుకోలేదు. కిరణ్ని తన భార్య రమ్య చంపేసిందేమో అని ఆ పోలీస్ అధికారికి మెల్లమెల్లగా అనుమానం మొదలయ్యింది. సరే అని ఆ అధికారి అక్కడి నుండి వెళ్ళాడు. అక్కడి నుండి వెళ్ళే దారిలో కిరణ్ రమ్య వీళ్ళది ప్రేమ వివాహం కదా, రమ్య కిరణ్ని అప్పుడే ఎలా మర్చిపోయింది, మళ్ళీ ఎలా పెళ్లి చేసుకోబోతుంది అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ పోలీస్ అధికారి డ్యూటీకి వెళ్ళాడు. అక్కడి ఎస్ఐ అధికారికి రమ్యను మళ్ళీ విచారించాలి అని కోరాడు. అక్కడ జరిగిన సంఘటన గురించి మొత్తం వివరించాడు. అందుకే రమ్య మీద అనుమానం ఉన్నది అంటూ చెప్పాడు. ఎస్ఐ సార్ గారు రమ్యను మళ్ళీ విచారించేందుకు అనుమతి ఇచ్చారు. మరుసటి రోజు విచారణ ప్రారంభించారు. రమ్యను పోలీస్ అధికారి కిరణ్ను చంపింది ఎవరో తెలిసింది. నిజం ఒప్పుకొని లొంగిపోండి అంటూ చెప్పారు. ఇంకా రమ్య నిజం ఒప్పుకొని కిరణ్ను తన బావ అయిన సూర్య చంపాడు. అతను నేను కలిసి ఉండాలి అని కిరణ్ని చంపాడు అని చెప్పింది. దానితో సూర్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.